టీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసు విచారణ వచ్చే నెల 12కు వాయిదా పడింది. ఈ కేసులో కౌంటర్ దాఖలుకు సమయం కావాలని కోరుతూ అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తి చేశారు. దీంతో 2 వారాల పాటు కౌంటర్ దాఖలుకు సమయం ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ఇదే సమయంలో ఎలాంటి చర్యలకు ఉపక్రమించవద్దను గతంలో వచ్చిన మధ్యంతర ఉత్తర్వులను నవంబర్ 12 వరకు పొడిగించింది హైకోర్టు. కాళేశ్వరం విచారణకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, అసలు కాళేశ్వరం విచారణ కోర్టు అయితే 12కు వాయిదా వేస్తుంది కాబట్టి అసలు కోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయి? కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ను కొట్టివేయాలని చెప్పేసి మాపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి విడివిడిగా కేసీఆర్, హరీష్ రావు, అదేవిధంగా స్మితా సబర్వాల్, మరొక మాజీ ఐఏఎస్ అధికారి నలుగురు కూడా పిటిషన్లు వేయడం జరిగింది. ఆ 4 పిటిషన్ల పైన ఈ రోజు హైకోర్టు విచారిస్తామని చెప్పేసి కూడా గతంలో వాయిదా వేసింది. అయితే ఈ రోజు విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేయడానికి మరికొంత సమయం కావాలని చెప్పేసి కూడా అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకురావడంతో 2 వారాల్లో పూర్తి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ కేసుని నవంబర్ 12న విచారిస్తామని చెప్పేసి కూడా నవంబర్ 12కు వాయిదా వేశారు. అయితే స్మితా సబర్వాల్ కూడా తనకు కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎలాంటి సంబంధం లేకుండా తన పైన కేసు క్రిమినల్ చర్య తీసుకోవాలని చూస్తున్నారు. నా పేరుని కమిషన్ రిపోర్ట్ లో ప్రస్తావించారు. ఆ కమిషన్ రిపోర్ట్ ని కొట్టివేయాలని చెప్పేసి కూడా ఆమె కోర్టును కోరింది. ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు కూడా ఇవ్వాలని చెప్పేసి కోరడంతో గతంలో ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులే నవంబర్ 12 వరకు కూడా కొనసాగుతాయని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టం చేసింది. రైట్, థ్యాంక్ యూ సురేష్. కాళేశ్వరం ప్రాజెక్టు కేసు విచారణను వచ్చే నెల 12కు వాయిదా వేసింది కోర్టు. ఈ కేసులో కౌంటర్ దాఖలకు సమయం కావాలి అంటూ కూడా ఇటు అడ్వకేట్ జనరల్ అయితే కోరుతూ విజ్ఞప్తి చేశారు. దీంతో 2 వారాల పాటు కూడా కౌంటర్ దాఖలకైతే సమయం ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ఇదే సమయంలో ఎలాంటి చర్యలకు ఉపక్రమించవద్దు అంటూ కూడా గతంలో ఏదైతే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారో దానికి సంబంధించి కూడా ఇటు హైకోర్టు అయితే నవంబర్ 12 వరకు పొడిగించింది. సో ప్రెసెంట్ దీనికి సంబంధించి కూడా కోర్టు వచ్చే నెల 12కైతే విచారణని వాయిదా వేసింది.